అన్నిటికీ ఒక ముగింపు పలకాలనుకుంటున్నాను. ఇక ఈ చేయి వదలను రాధిక. నువ్వు వదలమన్నా వదలను. నువ్వే మళ్ళీ నేనంటే ఇష్టం లేదన్నా, నా మీద ప్రేమ లేదన్నా, ప్రేమ ఉంది కానీ పెళ్లి వద్దు అన్నా నేను ఊరుకోను రాధిక. ఇదిగో దేవుడు వెలిసిన చోట నిలబడి చెప్తున్నాను, నీ కృష్ణుడి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. పెళ్లి చేసుకుని తీరుతా. ఇంకా మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు రాధిక. ఎవ్వరూ విడదీయలేరు. ఇంకా మిమ్మల్ని ఎవరూ విడదీయలేరమ్మా. అవును మాధవ, నిన్ను రాధికని మీ ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మావగారు, ఇక మేము వెళ్ళొస్తాం. అయ్యో, లోపలికి రాకుండానే కాస్త కాఫీ తాగి వెళ్దురు కానీ రండి బాబుగారు. ఇప్పుడు వద్దండి, మళ్ళీ వస్తాం. అయినా కాఫీకేం తొందర, ఏకంగా విందు భోజనమే చేస్తాం. అది ఎలాగూ చేస్తాం కదా బాబుగారు. చేయడం కాదు, పెట్టాలి. రేపు ఈ చేతులకి పండగ, రేపు ఇవి కళకళలాడాలి. అర్థం కాలేదా? రేపు గోరింటాకు వేడుకుంది. తెల్లారసరికి మేమంతా గంపెడు గోరింటాకుతో వస్తాం. గంపెడ బామ్మగారు, గోరింటాకు మా రాధిక ఒళ్ళంతా పెడతారా ఏంటి? అమ్మా రాధిక, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా రాధిక. ఈ వాకిట్లో ఈ ఆనందం ఎప్పుడూ ఇలాగే ఉండాలని నా కోరిక. పదమ్మ వెళదాం. చెప్పండి మాధవ్. ఫోన్ చేసింది నేనేనని నీకెలా తెలుసు? అది నన్ను చెప్పంట. ఎందుకంటే మన ఇద్దరి మనసులు ఒకటే. అందుకే నేను నీ గురించి, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. అంతే కదా? నేను చెప్పింది నిజమే కదా? మన ప్రేమ గెలుస్తుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా? మళ్ళీ ఇంత సంతోషం వస్తుందో రాదో అని చాలా టెన్షన్ పడ్డాను. మన ప్రేమ నిజం కాబట్టి అదే మనల్ని గెలిపించింది. నాకు నేను ఇప్పుడే చూడాలనుంది రాధిక, ఇప్పుడే చూడాలనుంది. తెల్లారేదాకా ఓపిక పట్టండి. తెల్లవారేదాకానా? తెల్లారగానే గోరింటాకు కోసం వస్తారు కదా. తెల్లవారేదాకానా? నేను ఆగలేను రాధిక, నేను ఆగలేను. నువ్వు నన్ను చూడకుండా ఆగలవా? ఆగలేవు కదా? హే దొంగ, నాకు తెలుసు నువ్వు ఆగలేవని. నేను చూడకపోతే ఎలా?